నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. 3 తెలుగు రాష్ట్రాలు, 2 తెలుగు రాష్ట్రాలు, వెస్ట్ బెంగాల్, ఈ 3 రాష్ట్రాలకు ఉన్న పోలికేంటి? పోలీసింగ్ ఎలా ఉంది? పోలీసింగ్లో ఒకే రకమైన వ్యవస్థ ఈ 3 రాష్ట్రాల్లో ఉందా? వాస్తవంగా ఇవి 2 తెలుగు రాష్ట్రాలు అయితే అది బెంగాలీ మాట్లాడే వెస్ట్ బెంగాల్. పూర్తిగా భిన్నమైన డెమోగ్రఫీస్. బట్ పోలీసింగ్ వచ్చేప్పటికీ అధికారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏంటి? అలాగే కొందరు ఉద్దేశపూర్వకంగా కొందరు అధికారులను ఇన్వాల్వ్ చేస్తున్న వ్యవస్థలు ఏంటి? వీటి మీద సమగ్రంగా విశ్లేషించడానికి వెస్ట్ బెంగాల్ మాజీ డీజీపీ డాక్టర్ బిఎన్ రమేష్ ప్రస్తుతం మనతో లైవ్లో ఉన్నారు. డాక్టర్ రమేష్ గారు నమస్తే. నమస్తే అండి. నమస్తే. 2 తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పోలీసింగ్లో ఒకప్పుడు నెంబర్ 1, ఈరోజు కూడా తెలంగాణ నెంబర్ 1లోనే ఉంది. అలాగే వెస్ట్ బెంగాల్, మీరు స్వయంగా అక్కడ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్గా బాధ్యతలు నిర్వహించారు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ జమ్మూ కాశ్మీర్లో కూడా క్లిష్టమైన ప్రాంతాల్లో మీరు ఆపరేషన్స్ ఐజీగా బాధ్యతలు నిర్వహించారు. ఏదో ఒక సామ్యం కనిపిస్తోందండి ఈ 3 రాష్ట్రాలకి, ఈ 2 తెలుగు రాష్ట్రాలకిను బెంగాలీ మాట్లాడే వెస్ట్ బెంగాల్కి. ఏంటా సామ్యం? ఒకవేళ లోపం ఉంటే ఏంటా లోపం? నేను ముఖ్యంగా మీ ఇంత గొప్ప టాపిక్ని షూట్ చేసుకున్నందుకు మీకు, మీ ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్సుమాంజలి. ఈ రోజున మనం ఇంత వైటల్ టాపిక్ని తీసుకోవాల్సిన అవసరం ఎందుకుందంటే, పోలీస్ వ్యవస్థ అనేది రాజ్యానికి, రాజ్యాంగాల్లో ఉండే ఒకానొక ఆర్ కొండొకచో ఇష్యూ కాదు. పోలీస్ ఈజ్ ది 24 hours by 7 విజిబుల్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ద స్టేట్. ఒక రాజ్యం యొక్క అస్తిత్వానికి ప్రతీక పోలీస్ అంటే. అదేదో సినిమాలో అన్నట్టుగా కనపడిన 4వ సింహం రాని అన్నట్టుగా పోలీస్ వ్యవస్థ అనేది 24/7 ఉంటుంది. తపాలా వాళ్ళు కూడా కాకి వేసుకుంటారు. అలానే మనకి సఫాయి కర్మచారులు కూడా వాళ్ళు కాకి వేసుకుంటారు. పోలీస్కి మిగతా కాకి వేసుకున్న వాళ్ళకి ఉన్నటువంటి సామరూప్యత ఏంటంటే, కమ్యూనికేషన్ అనేది 24/7. మిగతా వాళ్ళు కొంచెం టైంలో చేస్తారు, కానీ వీడు మాత్రం 24/7 కమ్యూనికేషన్ చేస్తారు. 24/7 కలుపు మొక్కలు తీసేస్తూ ఉంటారు. 24/7 మేము మీకు ఉన్నామన్నటువంటి ధైర్యాన్ని చూపిస్తుంటారు. సో అలాంటిది. నిన్ననే ఒక చిన్న వీడియో చూశాను యూట్యూబ్లో. మన మిత్రుడు యూట్యూబర్ ఒక ఆయన తెలంగాణ నుంచి ఈ రోజున, అంటే నిన్నే అనుకుంటాను, రాత్రి పడిన వర్షాలకి హైదరాబాద్లో హైవేల మీద, అంటే బ్రిడ్జిల మీద కూడా వాటర్ నిలబడితే ఒకనొక పోలీస్ కానిస్టేబుల్ ఆయన రైన్ కోట్ వేసుకొని కష్టపడి ట్రాఫిక్ని చేస్తున్నాడు. ఆయన ఆ డెడికేషన్ చూసుకొని ఆ యూట్యూబర్ మన మిత్రుడు పాత్రికేయుడు చాలా పొగడడం జరిగింది. ఐ ఫెల్ట్ వెరీ వెరీ గ్లాడ్ ఫర్ దట్. సో మీరు అడిగారు మౌలికమైన ప్రశ్న, ఈ 3 రాష్ట్రాలకి కానటువంటి ఏంటంటే, ఈ 3 రాష్ట్రాలు కూడా నాకు చాలా కావాల్సిన ఆత్మీయ రాష్ట్రాలు. నేను తెలంగాణ హైదరాబాద్లో హెడ్ క్వార్టర్స్లో యాంటీ మావోయిస్ట్ చీఫ్గా పనిచేశాను బాగా 3-4 సంవత్సరాలు. 2 తెలుగు రాష్ట్రాల్లో నేను చదువుకున్నాను. 2 తెలుగు రాష్ట్రాల యూనివర్సిటీలో నేను గ్రాడ్యుయేట్ని, పోస్ట్ గ్రాడ్యుయేట్ని. అందుకని నాకున్నటువంటి అనుబంధం, ప్లస్ వెస్ట్ బెంగాల్, కాశ్మీరు, రాజస్థాన్, హర్యానా, ఈ రెండింటిలో కూడా పనిచేసిన ఎక్స్పీరియన్స్ తోటి, నార్త్ ఈస్ట్లో కూడా నాకున్నటువంటి ఒక చిన్న అనుభవంతో కొన్ని విషయాలు మీతోటి చర్చిద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ సామరూప్యత ఏంటంటే, మనకి సిఆర్పిసి సామరూప్యత, మన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. పోలీస్ అనేది రాజ్యాంగంలో స్టేట్ సబ్జెక్ట్ కాబట్టి అది చీఫ్ మినిస్టర్ గారి చేతిలోనే ఉంటుంది, లేదా హోమ్ మినిస్టర్ గారి చేతిలో ఉంటుంది. అన్ఫార్చునేట్లీ ఈ 2 తెలుగు రాష్ట్రాలు చాలా వరకు, అంటే 3 కూడా నాన్ మెయిన్ స్ట్రీమ్ పొలిటికల్ పార్టీస్ ఆధ్వర్యంలో గడిచి, వెస్ట్ బెంగాల్ అయితే 1977 నుంచి ఈ రోజు వరకు కూడా ఒక నాన్ స్ట్రీమ్ పొలిటికల్ పార్టీ దాంట్లో ఉన్నాయి. అంటే తృణమూల్ కాంగ్రెస్ కానీ, అంతకుముందు సిపిఎం కానీ, దర్ నాట్ మేజర్ పొలిటికల్ పార్టీస్. దేదర్ ఫ్రమ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కానీ, అది బీజేపీ కానీ కావు. నాన్ బీజేపీ, నాన్ ఐఎన్సీ. అలానే తెలుగు నాట కూడా మనం తెలుగుదేశం పార్టీ కానీ, లేదా మన బీఆర్ఎస్ కానీ, ఇప్పుడు మనం చాలా తర్వాత, కొంతకాలం తర్వాత చూస్తున్నాం. మధ్యలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తరఫున ఉన్నారు. తర్వాత ఒక 4-5 సంవత్సరాలు ఇంకో గవర్నమెంట్ వచ్చింది. మనం చూస్తున్నాం రీజనల్ పార్టీస్. సో ఈ 3 కూడా చూస్తే మనం ఇక్కడ ఉండే ప్రజల్లో ఒక ఇండిపెండెన్స్ భావన వల్ల వాళ్ళు కొన్ని పొలిటికల్ పార్టీస్కి ఎన్నుకున్నారు. ఆ పొలిటికల్ పార్టీస్ ఎన్నుకోవడం ద్వారా వాళ్ళు ప్రజాభిష్టాన్ని తెలియజేశారు. కొన్ని చోట్ల పోలీసు యంత్రాంగంలో ఎలాంటి మార్పులు రాకుండా కొన్ని గవర్నమెంట్లు చర్యలు తీసుకునే, ముఖ్యంగా మన అవిభక్త ఆంధ్రప్రదేశ్లో మావోయిస్ట్ ప్రాబ్లంల వల్ల పోలీసు యంత్రాంగానికి సరైనటువంటి పటిష్టత తెలియజేసి బాగా ట్రేడ్ చేసిన వల్లనే మావోయిస్ట్ యొక్క ఛాలెంజెస్ని వీళ్ళు చాలా వరకు కూడా ప్రతిఘటించగలిగారు. ఆంధ్రప్రదేశ్లో పోలీసులు, ఆంధ్రప్రదేశ్ పోలీస్ విత్ ద టాప్ సాక్రిఫైజెస్లో కూడా ది దెన్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ అండ్ నౌ ప్రజెంట్ తెలంగాణ అండ్ ఆంధ్ర పోలీస్, దే ఆర్ ఆల్సో రిటైన్ వెరీ గుడ్ పొజిషన్స్. మనం ఇంకోటి కూడా దీంట్లో చేర్చొచ్చు, తమిళనాడు పోలీసు కూడా మనం చేర్చొచ్చు.
సో ఈ 4, 5 రాష్ట్రాల్లో ఉన్నటువంటి మీరు చూస్తే రీజనల్ పార్టీస్ తమిళనాడు అయితే ఇంకా ముఖ్యంగా 1967 నుంచే వాళ్ళు రీజనల్ పార్టీస్ లో ఉన్నారు. ఏ రోజు కూడా నేషనల్ గవర్నమెంట్ అక్కడ లేదు గత 50 సంవత్సరాలుగా. సో వీళ్ళని చూస్తే మనం గమనించింది ఏంటంటే పోలీస్ వ్యవస్థని రీజనల్ పార్టీస్ కానీ లేదా కొన్ని చోట్ల నేషనల్ పార్టీస్ అయినా మెయిన్ స్ట్రీమ్ పార్టీస్ కానప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళ పార్టీ స్ట్రక్చర్ వల్ల పోలీస్ని యాజ్ ఇఫ్ ఎన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ దేర్ ఓన్ రూలింగ్ ఎస్టాబ్లిష్మెంట్ రూలింగ్ పార్టీ ఐడియాలజీ విధంగా మార్చడం వల్ల పోలీస్ వ్యవస్థలో ఒక తునాతునకలైపోయి ఈ రోజున ఎంత దరిద్రమైన పరిస్థితికి వచ్చిందంటే పోలీస్ ఆఫీసర్లు జైల్లోకి వెళ్ళే పరిస్థితి వచ్చింది. వెరీ వెరీ సాడ్. నేను మీ ద్వారా నేను ఎందుకు ఈ టాపిక్ని కొంచెం ఎమోషనల్గా నార్మల్గా నేను ఐ షుడ్ నాట్ ఫీల్ ఎమోషనల్, నేను నార్మల్గా కాను, అయినా ఈ దీంట్లో ఎమోషనల్గా ఫీల్ కావడానికి కారణం ఏంటంటే మీరు నా యూనిఫామ్ చూస్తే ఇక్కడ ఉన్నటువంటి ఈ పార్ట్ అంతా కూడా నేను చిందించిన చెమటకి నేను నా దేశం కోసం చిందించిన రక్తానికి ప్రతీకలకి. మా గురువు గారు చంద్రశేఖర్ ఆజాద్ వారి బర్త్డే 3 రోజుల తర్వాత మనం జరుపుకోబోతున్నాం 23వ తారీఖున. బాలగంగాధర్ తిలక్ వారు ఒకే రోజు జన్మించారు. వారి మీద ప్రమాణం చేసి వారి పాద సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నా, పోలీస్ ఆఫీసర్లకి ముఖ్యంగా ఐపీఎస్ ఆఫీసర్లకి ఈ 3-4 స్టేట్స్ లో పనిచేసే తమిళనాడు, తెలంగాణ, ఆంధ్ర వీళ్ళందరూ కూడా వాళ్ళ కొంచెం నాకంటే జూనియర్లు కాబట్టి ఈ రోజున నేను 88 బ్యాచ్ చాలా మందికి ఉన్న ప్రజెంట్ డీజీలు కానీ వాళ్ళు నాకు సర్వీస్ లో కొంచెం నాకంటే కూడా నా తమ్ముళ్ళు లాంటి వాళ్ళు కాబట్టి అయినా సరే ఆశీర్వదిస్తూ వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే అయ్యా మనం ఇంతకు ముందు జరిగినటువంటి ఈ తప్పిదాల ద్వారా మనం తెలుసుకుందాం. మనం ఇంతకు ముందు జరిగినటువంటి కొన్ని చర్యల వల్ల మన డిపార్ట్మెంట్ మీద ప్రజలు ఉంచుకున్న నమ్మకాల్ని మనం సరైనగా తీసుకోవడానికి సరైన చర్యలను మనం తీసుకుందాం. ఉద్యోగంలో అందరూ రిటైర్ అవుతారు 60 సంవత్సరాల తర్వాత. 60 సంవత్సరాలు రిటైర్ అయిన వాళ్ళకి పోస్ట్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ వల్ల మనం మన యూనిఫామ్లు వేసుకున్నటువంటి ఆ స్టార్లు పెట్టుకుంటామే ఇక్కడ, ఆ స్టార్లకి మనం ఆ స్టార్స్ ఉన్నాయి, ఆ సితారాలకి మనం వాటికి సరైనటువంటి గౌరవాన్ని ఇద్దాం. ఎందుకంటే నా ఉద్దేశంలో నేను తెలుసుకునేది ఏంటంటే మేరీ खाकी जो है वो खाकी मेरी भारत माँ की पवित्र मिट्टी का कलर है. मेरे हाथ में जो लाठी जो है लॉ को ठीक करने वाला दिया वाला इंस्ट्रूमेंट है. लॉ को ठीक करने के लिए ही लाठी मिलता है और जिम्मेदारी की प्रतीक है. సార్ ఐ హావ్ ఫ్యూ క్వశ్చన్స్ ఫర్ యూ. మీరు మొత్తం ఇంట్రోలో ఎలాబరేట్ చేశారు ఈ 4 రాష్ట్రాల మధ్య ఉన్న